సార్ ఇందాక మాట్లాడుతూ ఒక చర్చ, మంచి అర్థవంతమైన చర్చ స్టార్ట్ చేశారు. ఎన్నికలు జరుగుతున్న టైంలో ఎన్నికలే ప్రజాస్వామ్యాన్ని కూంజి చేస్తున్నాయని చెప్పి ముందుగా మాట్లాడుతూ స్టార్ట్ చేశారు. అయితే 4 రోజుల క్రితం ఎల్కే అద్వానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏం మాట్లాడారంటే, ఎవరు కూడా ఓటు వేయట్లేదు, చాలామంది ఇంట్లో కూర్చుంటున్నారు, కాబట్టి ఓటు వేయటోళ్ళందరూ కూడా వచ్చే ఎలక్షన్లో ఓటు వాళ్ళని నిషేధిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి వేయనటువంటి వాళ్ళకు మళ్ళీ వేసే అర్హత లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజాస్వామ్యం అంతా కూడా మొత్తం రష్పడిపోతుంది, ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదని బాధ వ్యక్తం చేశారు. సార్ ఏమో ఎన్నికలే మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటే మీరు ఓటేయక కూని చేస్తున్నారని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నాడంటే, చాలా దేశాల్లో ఎన్నికలైనటువంటి వాళ్ళ మీద ఎవరైతే ఎన్నికలు పార్టిసిపేట్ చేయాలో వాళ్ళ మీద నష్టపరిహారం వేస్తున్న దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాయి. నేను నష్టపరిహారం అడగట్లేను, కానీ వాళ్ళని నెక్స్ట్ ఎన్నికలు పోటీ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత మేము ఫేస్బుక్లో బాగా చర్చ జరిగింది. నేను ఒక కామెంట్ పెట్టాను, బాగానే ఉంది, ప్రజాస్వామ్యం ఇంత పటిష్టంగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు కదా, మరి ఇప్పటి వరకు 16 ఎన్నికలు, ఇప్పుడు జరగబోయే 16 ఎన్నికల వరకు ప్రతి రాజకీయ పార్టీ హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు హామీలు నెరవేరకపోతే దాన్ని నిషేధించే ఏమన్నా చట్టం ఉందా, అట్లా ఏమన్నా ఈ రాజకీయ పార్టీలు కోరుకుంటాయా అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. అట్లా సాధ్యమవుతుందని నేను అందరూ పెద్ద డిబేట్ పెట్టారు. ఓటేయకపోతేనేమో నువ్వు నిషేధించాలని చెప్తున్నావు, నీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలనేటువంటిది పెద్ద సమస్య. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను 8 మేనిఫెస్టోలు చూశాను. 8 రాజకీయ పార్టీలు, కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని ఇంటర్నెట్ల వరకు పరిమితం ఉన్నాయి. టీడీపీ లాంటివి అయితే 2 అటువంటి ఇటువంటి పెట్టారు. 8 రాజకీయ పార్టీలు సార్ చెప్పినట్టు అన్ని కట్టు కాపీ పేస్ట్, అటు తీసి పెట్టి కొంచెం మార్చేశారు. ఒకరు ఎవరికైనా 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు 1500, ఇంకోరు. వీళ్ళతో పాటు ప్రజా మేనిఫెస్టో పేరుతో 2 మేనిఫెస్టోలు మన ప్రాంతం వచ్చింది. ఒకటి పొలిటికల్ చేసి పేరుతో ఒక మేనిఫెస్టో, నమస్తే తెలంగాణలో ప్రజలు ఉన్నటువంటి మేనిఫెస్టో అని చెప్పి కొన్ని రాశారు. అవి ప్రజల మేనిఫెస్టోలా లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలని వేరే చేశారు. కొత్త 8 మేనిఫెస్టో. అయితే పొలిటికల్ చేసి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మొదటి రోజు మేము యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా పోలవరం పెద్ద చర్చ జరుగుతుంది, మా మేనిఫెస్టోలో పోలవరం రద్దు చేయాలని ప్రజల మేనిఫెస్టోలో పెట్టారు, అసలు ఏమనుకుంటున్నాం ఒకసారి కలుద్దామని చెప్పి యూనివర్సిటీ నుంచి ఒక 10 మంది విద్యార్థులు వెళ్ళారు. కొంతమంది టీచర్స్ కూడా వచ్చారు. బ్రహ్మాండమైన మేనిఫెస్టో బాగుంది మీది, కానీ మేనిఫెస్టోలు అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్నాయి, ఇప్పటి వరకు 300 మేనిఫెస్టోలు ఏమి వచ్చాయని చెప్పి లెక్కలు చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు అయితే 70 మేనిఫెస్టోలు ఒకే ఎలక్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. ఏ నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో. ఇప్పుడు అవి ఇంకా లెక్క కూడా దాటిపోతాయి కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ప్రజలు కోరుతున్నారు అంటున్నారు, ఇది అమలు చేయకపోతే ఏమన్నా చేయాలని మీ దగ్గర ఏమన్నా ఉంది అని అడిగారు. కోదండరావు సార్ ఒకటే క్వశ్చన్ అడిగారు, పోలవరం ప్రాజెక్టు రద్దు చేయాలని అనుకుంటున్నారు, అది మేనిఫెస్టోలో పెట్టాలనుకున్నారు, చాలా మేనిఫెస్టో పెట్టట్లేదు, దాని గురించి మీరేమనుకుంటున్నారంటే, మేనిఫెస్టోలో అయితే పెట్టాము, కానీ పోలవరం ప్రాజెక్టు ఆపడం అనేటువంటి ఎవరి తరం కాదు, ఎందుకని అడిగాము. మొత్తం గిరిజన సంఘాలన్నీ కూడా డబ్బులు తీసుకొని అమ్ముడుపోయారు, సంఘాలు చీలిపోయినాయి. ఉద్యమం ఎవరైనా చేయాలంటే సిపిఎం పార్టీ చేయాలి, సిపిఐ పార్టీ చేయాలి, వాళ్ళు ఓట్ల ఎన్నికల్లో ఉన్నారు. మరి నువ్వు మేనిఫెస్టో విడుదల చేసావు, మరి ఏంటి భవిష్యత్తులో ఏమైనా అడ్డుకుంటావా అంటే అడ్డుకోవడం సాధ్యం కాదా, మేనిఫెస్టో ఏదో విడుదల చేశాము కాబట్టి అంటే అది కూడా పింక్ మేనిఫెస్టో అని తెలుసు. రెండవది పోలవరం చర్చకు సంబంధించి మేనిఫెస్టో పెట్టాలి కదా మీరు, అన్ని రాజకీయ పార్టీలు రండి అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ ఒక డిబేట్ ఏర్పాటు చేశాం, అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. పోలవరం ఆదివాసులు ఏమడుగుతున్నారు, ప్రజా మేనిఫెస్టో పేరుతో ఎన్నికలు వస్తున్నాయి, తెలంగాణలో మేము బాగా ఉన్నామా లేదా మీరు తేల్చాలి ఒకటి. రెండవది, తేలిస్తే మేము మీకు కావాలనిపిస్తే మా ఎజెండాను మీ మేనిఫెస్టోలో పెట్టారా, ఆ మీటింగ్లో ఏమైనా మీరు డిమాండ్ చేస్తారంటే మేము వస్తామని చెప్పారు. మేము ఆ డిమాండ్ చేస్తాం, అన్ని రాజకీయ పార్టీలు పిలిచాం కదా అని చెప్పి అడిగాము. 4 సంఘాల సంబంధించిన ఆదివాసులు వచ్చారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఫోన్ చేశారు, ఆదివాసులతో మీటింగ్ పెట్టాము, విద్యార్థి సంఘాలు అన్ని ప్రజా సంఘాలతో, వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో గురించి వాళ్ళు అడుగుతున్నారు, మీరు వస్తే మాట్లాడితే బాగుంటుంది కదా సార్ అని అడిగారు. ఒకే ఒక మాట మాట్లాడారు, 4 మండలాల కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు మీరు, మండలాలు మునిగిపోకుండా ప్రాజెక్ట్ ఎట్లా వస్తుంది, పోతే పోయి 4 మండలాలు కదా అనేసారు.
పనిలేక మీరు ఆ మీటింగ్ పెట్టుకుంటున్నారా? ఇదేమంటారు ప్రజా మేనిఫెస్టో పేరుతో పెట్టినటువంటి కోదండరామ్ ఏం చెప్పాడు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నారాయణ ఏం చెప్పాడు అనేది మాకు మేనిఫెస్టో తెలియదు. మూడవది దానికి సంబంధించి సిపిఎం పార్టీకి సంబంధించి కొత్తగా రాష్ట్ర కార్యదర్శి మీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజలు మునిగిపోతున్నారు, నువ్వేం చెప్తావు, నువ్వు మేనిఫెస్టో పెడతావా అని చెప్పి ఆయన పిలిచాను. తమిళ వీరభద్ర ఆయన ఒకే మాట మాట్లాడారు, దీని వెనుక సామ్రాజ్యవాదుల శక్తి ఉంది, మల్టీనేషనల్ కంపెనీలటువంటి ఉపయోగం ఉంది, దీని వెనుక పోస్టా కార్యాలయాల అభివృద్ధి ఉంది, దీని వెనుక నౌకాయానం ఉంది, టూరిజం డెవలప్మెంట్ ఉంది. బాగుంది, మీరు బాగా ఎనాలైజ్ చేశారు, మరి మీరేమంటారు చెప్పని అడిగారు. అభివృద్ధి మీరు తెలంగాణ ఉద్యమం చేసిందంతా కూడా మా ఉద్యోగాల కోసం అని మీరు అంటున్నారు, ప్రాజెక్టు కడితే అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇదేమంటారు? అంటే పోలవరం ప్రాజెక్టు మీద ప్రజల ఆకాంక్ష అనుకున్నటువంటి పెద్ద డిమాండ్ దాదాపు 4 లక్షల మంది ఆదివాసుల మీద రాజకీయ పార్టీలు ఎట్లుండాలి అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు మొత్తం 8 మేనిఫెస్టోలు మేజర్ డిమాండ్ ఏంటంటే, ఈ మేనిఫెస్టో చదువుతున్నప్పుడు ఒక రకంగానేమో దాన్ని చూస్తే నవ్వు వస్తుంది, ఇంకో రకంగా ఏమో భయం వేస్తుంది. నవ్వడానికి కారణం ఏంటంటే ఆచరణ సాధ్యం కానటువంటి 60 ఏళ్ళ నుంచి ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో దాన్ని పెట్టారు. రెండవది ఆ మేనిఫెస్టోని అమలు కానీ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారని ఒక క్వశ్చన్. కేసీఆర్ హామీలు ఇచ్చాడు, డబుల్ బెడ్రూము, 3 ఎకరాల ల్యాండ్, అమరవీరులకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగము, కేజీ నుంచి పీజీ వరకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇచ్చారు. వెంటనే కొన్నా లక్ష్మణ్ మాట్లాడారు, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి, ఎక్కడి నుంచి చేస్తాడని అన్నారు. మరుసటి రోజు చంద్రబాబు నాయుడు సేమ్ ఇట్లాంటి హామీలే ఇచ్చారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, వృద్ధాప్య పింఛన్లు ఇస్తా, అంగన్వాడీలో జీతాలు వేస్తా, అన్నీ ఇట్లాంటివి ఇచ్చారు. ఆయన ఇచ్చిన మరుసటి రోజే జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక్క అంగన్వాడీలకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయాలంటే, రైతుల రుణాలు మాఫీ చేయాలంటే రాష్ట్ర బడ్జెట్, ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ 1,15,25 కోట్లు, ఒక్క డ్వాక్రా రుణాలు రద్దు చేయాలంటేనే 1,15,000 కోట్ల రూపాయలు అవుతుంది, మిగతా డబ్బులు ఎక్కడ నుంచి వేస్తామని చెప్పి. అంటే ఒక రాజకీయ పార్టీలు అమలు చేసిన అన్న ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో పొందలేదు. కేసీఆర్ ఒక మాట డైరెక్ట్ ఏమన్నాడంటే, చిత్తశుద్ధి ఉన్నకి ఎట్లా చేయొచ్చు, మేము చేస్తాం, చేసి చూపిస్తాం, మా మేనిఫెస్టో నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఆశామాషి వ్యక్తులు కాదు, దీనిలో మేధావులు ఉన్నారు, ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు, సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చేశారు, మేము నిరూపించి చూస్తాం, 5 లక్షల 10 లక్షల మేము వేస్తామని చెప్పారు. అన్న 2 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ మీద ఒక కంప్లైంట్ పోయింది. అన్ని రాజకీయ పార్టీలు కంప్లైంట్ ఇచ్చారు, హామీలు ఇస్తున్నారు, హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఏమన్నా వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉందా, మీరు తీర్చాలని చెప్పి ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. బన్వర్లాల్ ఒక మాట ఏమన్నాడంటే, 2013కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది, రాజకీయ పార్టీలు ఏ హామీలు ఇస్తున్నాయో దానికి సంబంధించిన నిధులు ఎట్లకెళ్ళి చేస్తారు అనేటువంటిది మాకు అప్పటికి సమర్పించాలి, ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేరుస్తారు, నెరవేర్చుకుంటే ఏం చేయాలనేటువంటిది ఆ హామీలను మేమన్నీ పరిశీలిస్తున్నాము, అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు ఇచ్చాము, వారు ఇచ్చిన సమాధానం మీద మేము తీసుకోబోయే చర్యలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కె రామస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టోలు విడుదల చేసే హక్కు ఉంది, రాజ్యాంగం వాళ్ళు కల్పించారు, ఆ రాజకీయ హామీలు ఎన్నని ఇవ్వచ్చు, అమలు చేస్తావా చెయ్యవా అనేటువంటిది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏ చట్టానికి ఇప్పటివరకైతే హక్కు లేదు, కాబట్టి హామీలు ఇవ్వచ్చు, కాకపోతే ప్రజలే నిర్ణయించుకోవాలి ఆ హామీలను నమ్మాలా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఒక సర్వే ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇచ్చిన హామీలు నెరవేరిన చరిత్ర కేవలం 40% ఉంటే, భారతదేశంలో 10% ఎన్నికల హామీలను అమలు చేశారని చెప్పి లెక్క చెప్తుంది. 2009కి సంబంధించిన హామీలు ఇప్పటి వరకు 20% నెరవేరినాయని చెప్పి కాగు 2013 డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఇన్ని లెక్కలు హామీలు ఇస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము అమలు చేసి చూపిస్తాం, బడ్జెట్స్ మాకు సమస్యలు కాదు, అంతా మేధావులను కూర్చున్నాం, మేము ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామని అంటున్నారు. సేమ్ ఇట్లాంటిదే 2004 సందర్భంగా చర్చకు వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నాడు.
అందరికి రుణాలు మాఫీ చేస్తానంటే చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎవరి వల్ల కాదు ఇట్లాంటి చేయడం సాధ్యం కాదు, ఈ హామీలంతా కూడా ప్రజలు మోసం చేయడం అంటే రాజశేఖర రెడ్డి నేను నిరూపిస్తానని చూపించాడు. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. అయితే ఇక్కడ జరిగిన ఒక ప్రమాదం ఏంటంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ 60 కోట్లు మొదటిసారి వచ్చినప్పుడు 60,000 కోట్లు, రెండవసారి వచ్చినప్పుడు 10 లక్షలు దాటిపోయింది. రాజశేఖర రెడ్డి వచ్చిన వెంటనే లక్షలాది ఇక్కడ ఉన్నటువంటి వనరులంతా కూడా అమ్మి పాడేశాడు, భూములు అమ్మేశాడు, అన్ని మూతేశాడు. దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, డబ్బులు ప్రభుత్వానికి వచ్చాయి కాబట్టి అమలు చేశాడు, కాబట్టి అమలు చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇప్పుడు రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భూములు అమ్మి అమలు చేస్తాడా ఈ హామీలను, లేకపోతే ఎట్లా చేస్తాడని క్వశ్చన్. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి మొత్తం భూములంతా కూడా తరలిపోతున్నాయి ఉద్యమం జరుగుతున్నప్పుడు. దాని సబ్ కాంట్రాక్టర్ అంతా తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక్కడ నుంచి మన భూమి సరిహద్దు దాటేంత వరకు వాళ్ళే కాపాలు ఉంటారు, మొత్తం దాటి పంపిస్తారు. నిన్న కాక మొన్న మేము ఇంజనీరింగ్ దగ్గరికి పోయాము. మొత్తం కూడా ఇక్కడ ప్రాజెక్టు పోలవరం కడుతుంది కదా, గోదావరి బేసిన్ అంతా కూడా మొత్తం అక్కడ ఈ నుంచి వరద నీళ్లు పోతున్నాయి. వాళ్ళేమో టూరిజం పేరుతో అంటున్నారు, నౌకాయానం పేరుతో అంటున్నారు. మీరేమనుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ కడితేనే మంచిదే. ఎందుకోసం అంటే మన బొగ్గల్లో జపాన్ పంపించచ్చు, గోదావరి ముందు మొత్తం నౌకలు పోతాయి కదా, ఇంకా పంపించచ్చు, చాలా ఉపయోగం ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ ఉన్న నీవు కానీ ఇచ్చిన హామీలను ఇన్ కేసులో అమలు కానీ చేస్తే ఏమి అమ్మి మీరు అమలు చేస్తారు? మీకేమైనా ఉందే కనీసం? ఎక్కడి నుంచి మీరు డబ్బులు తెస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే 7-8 లక్షల కోట్ల రూపాయల సంవత్సరం కావాలంటే నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? ఏం చెప్పాడని క్వశ్చన్. ప్రపంచ అనుభవాలంతా కూడా బడ్జెట్ పెరిగినాయి, హామీలు పెరిగిన కొద్ది అంతా కూడా భూములు అమ్మాలి తప్ప ఇంకే పరిష్కారం లేదని చెప్తున్నారు. ఆదివాసులు మొత్తం ప్రజల డిమాండ్ పెట్టేటటువంటి వాళ్ళంతా ఏంటంటే మీ మీద ఏం భ్రమలు లేవు, మాకు ఏవైతే మీరు చెప్పారనుకుంటున్నారో వాళ్ళు ఎట్లా చేస్తారో చెప్పాలని అడుగుతున్నారు. చట్టాలు ఇప్పటివరకైతే ఏం లేవు, హామీలు అమలు చేయకపోతే ఏం చేయాలనేటువంటి ఎక్కడ లేదు, హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇచ్చిన హామీలకు ఎంత నెరవేర్చాము ఏం లేదనేటువంటి ఎవరు లెక్కలు చెప్పట్లేదు. ఇప్పుడు మన ముందు ఎలక్షన్లు ఉన్నాయి. 3 రోజుల కిందట మేము వివిధ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్స్ అంతా కలిసి ఒక 20 మంది పోలవరం ప్రాంతానికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతుంది, పోలవరం అడ్డుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ 17 మంది ఎంపీగా పోటీ చేశారు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు పోటీ చేశారు. 2 మండలాలు బైకాట్ చేశారు, మాకు పోలవరం వద్దు కాబట్టి మీరు ఏదో తెలుసుకోనని చెప్పి. ఎన్నికల సమయంలో ఏమైనా ఈ రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్తాయి కదా, పోలవరం గురించి ఏమైనా మాట్లాడతారా, ఇక్కడ ఉన్న ఆదివాసుల గురించి ఏమైనా మాట్లాడతారా అని ఒక కెమెరా పట్టుకొని పోయాము. అన్ని వెహికల్ తిరుగుతున్నాయి, టీఆర్ఎస్, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ అన్ని తిరుగుతున్నాయి. దాంతోపాటు మన జేఏసీ నేత ఉన్నటువంటి పిడవల డ్రైవర్ వెహికల్ కూడా తిరుగుతుంది. అన్ని వెహికల్లో మేము వాయిస్ రికార్డ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముందు మాకు అవుతుంది, మీరు ఏం చెప్తారో బయలాడుతున్నారు, మీరేం చెప్తారా? మేము ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేము, కేంద్రం నిర్ణయం అలాంటి చట్టం చేసేసాం, దాన్ని ఏం చేయలేదు, మీకు ఇంకేమైనా ఉంటే అడగండి అనుకుంటారు. ఒక్క రాజకీయ పార్టీ చెప్పట్లేదు. మేము ఈ సర్వే చేస్తున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయిన వెంటనే ఒక దగ్గరికి ఒక రాజకీయ పార్టీ వచ్చింది, సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రజలు కేవలం ఏమడుగుతున్నారంటే అదంటే నా చేతుల్లో లేదని అంటున్నావు. ఇప్పటికే 5 సార్లు నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు ఈ ప్రాంతంలో, కనీసం నాకు సంబంధించి ఎలక్షన్లు పోలవరం ఆపుతావో ఆపో తర్వాత విషయం. తాగడానికి ఎండాకాలం వచ్చింది, మాకు గోదావరికి 1 కిలోమీటర్ కిందికి దిగాలి, మేము ఉన్న వీడ కనీసం బోరు వేయించాయా, బోరు మీరు ఎంత ఎవరు వేయిస్తే వాళ్ళు కోటేద్దాం అనుకున్నాం, మీరు ఏం ఆలోచిస్తారంటే ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే నా శక్తిలో నా చేత కాదు ఇది, మీరంతా నా వెంబడి రండి, ఎంఆర్ ఆఫీస్కి ధర్నా చేద్దాము, చేసిన తర్వాత చేసుకున్నాం అని అంటున్నాం. ప్రజల పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ఆకాంక్షలంతా కూడా సార్ చెప్పాడు, చాలా ఆకాంక్షలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలి అనేది ఒక పెద్ద సమస్య. జేఏసీ పొలిటికల్ జేఏసీ పేరుతో ప్రజల మేనిఫెస్టో పెట్టినటువంటి ఆ జేఏసీ ఎంత స్పష్టంగా బూటకమని మనకి తేలిపోయింది. ప్రజల కోసం మేము ఉన్నామనేటువంటి వామపక్షాలు తేలిపోయినవి. ఉద్యమకారులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రజలను పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ప్రజల హామీలు నెరవేరాలంటే ఏం చేయాలి? ఈ ఎన్నికల మేనిఫెస్టోల వల్ల ఏమైనా లాభం ఉందా, లేకపోతే దీన్ని ఏమైనా నమ్ముకోవాలనేటువంటి మన ముందు పెద్ద సమస్య. ప్రజలు కోరుకున్న స్పష్టంగా ఏంటంటే ఉద్యోగాలు వస్తాయా, ఉద్యోగాలు రావా. ఈ మధ్యకాలంలో మొన్న ఒకటి యూనివర్సిటీ చర్చ జరిగింది. యూనివర్సిటీ విద్యార్థులంతా ఏంటంటే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు, ఎట్లా వస్తాయి చెప్పండి అని క్వశ్చన్. దేవి ప్రసాద్ వచ్చాడు, కోదండరామ్ వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చింది. మన ఎవరు
ఇంటలెక్చువల్ అనుకున్నటువంటి మన చక్రపాణి సార్ కూడా అందరూ వచ్చారు, హరగోపాల్ సార్ మీద అంటున్నారు. పిల్లలు ఒకటే క్వశ్చన్, తెలంగాణ వచ్చింది, మా డిమాండ్స్ అంతా ఇవే, ఎట్లా ఉద్యోగాలు వస్తారో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి. తెలంగాణ వచ్చింది, అందరూ చెప్పేది ఏంటంటే స్పష్టంగా తెలంగాణ వచ్చినా మనం పోరాటం చేసే తప్ప పరిష్కారం కాదు అని చెప్తున్నారు. ప్రజలు రాజకీయం వైపు ఈరోజు వస్తున్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలకు మనం ప్రజల వైపు ఉంటామనుకున్నటువంటి వాళ్ళు జేఏసీ అంతా మోసం చేసింది, పార్టీలు అంతా మోసం చేసింది. ఇప్పుడు ప్రజల వైపు ఎవరు ఉన్నారు, ఈ హామీలు నెరవేరాలంటే ఏం చేయాలనేది మన మీద ఉంది ప్రశ్న. ప్రజలు తెలుసుకోవాలని మనం చెప్తున్నారు, ప్రజలకు అండగా మనం ఉంటామా, మనం కూడా మోసం చేస్తామా అనేటువంటిది ఇంకా చర్చించాలి. దాని గురించి డిబేట్ పరిష్కారం. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.